ఆ 10 మందిలో ఉప ఎన్నికల భయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిజంగా నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కావట్లే. ఎవరు ఈ ఆర్కేపూడి గాంధీ కాంగ్రెస్లో చేరిండు. అందరికీ తెలుసు ఆ విషయం, బట్టబయలైంది, అన్ని పేపర్లలో వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు కోర్టుకెక్కి కోర్టు తీర్పిచ్చిందో వీళ్ళ మీద తీర్మానం పెట్టాలి, మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్ వస్తాయని భయానికి ఓడ్రా చెప్పింది అది, నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా అని, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడట. ఇది ఎక్కడ చోద్యం రా నాయన అనుకున్నా. కాంగ్రెస్కి పోయిండు, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకుండు, అన్నైనా ఈసారికి. కానీ కప్పుకొని ధైర్యంగా చెప్పుకోలేని సిగ్గులేని బాపట్లు అనుకుంటా బహుశా. కండువా కప్పుకున్నావు ధైర్యంగా, అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే కోర్టు తీర్పిస్తుంది మళ్ళీ ఎలక్షన్ వస్తాయని చెప్పి నక్క వినయాలన్నీ నక్క తెలివితేటలు చూపించడంలో ఇక నీకు నీవే సాటి ఆర్కేపూడి గాంధన్న, నువ్వు సూపర్. సో మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎట్లాగో మీకు రాజకీయ చరిత్ర లేదు, మిమ్మల్ని ఎవడు చూడడు, ఎవడు ఓట్లేయడు, ఇక అయిపోయింది. ఇక నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తే ఉండదు మీకు. సో మళ్ళా కాంగ్రెస్ కూడా ధైర్యం చేస్తుందో చేయదో. బైపోల్ ఎలక్షన్కి పోతే కాంగ్రెస్ గెలుస్తుందా అంటే డౌటే, గెలవదు. 10 మంది నియోజకవర్గాల కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పోతే అయితే బీజేపీ గెలుస్తుంది, లేకపోతే బీఆర్ఎస్ లేదా ఇండిపెండెంట్గా ఓట్లు వేస్తారు. కానీ మీరు చూపించిన సినిమాకి ట్రైలర్కి కాంగ్రెస్కి ఓట్లేయరు. వేసినా ఒకడో ఇద్దరో వేస్తారు అంతే. మరి చూడడం ఏమవుతుందో. కాంగ్రెస్లోకి వస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి నన్ను తప్పించండి, నాతో పాటు 3 ఎమ్మెల్యేలను తీసుకొస్తా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, ఏఐసిసి దగ్గర ఓ బీఆర్ఎస్ నేతల ప్రతిపాదన, అక్కడి నుంచి రాష్ట్ర నేతలకు సమాచారం, గులాబీ లీడర్లకు అందుబాటులో లేని ఎమ్మెల్సీ. ఎవరి ఎమ్మెల్సీ? కొంపదీసి కేటీఆర్ బినామా? ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆ ఎమ్మెల్సీయే పోయి సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చిండు ఫోన్ ట్యాపింగ్లా అని చెప్పి విపరీతమైనటువంటి ట్రోల్ జరిగినాయి, కేసులు కూడా అయినాయి, సీక్రెట్ కేసు పెట్టారు. మరి ఈయన చూసిరా కేసీఆర్ గారు, మీ వాళ్ళు ఎవరు తన వాళ్ళు ఎవరు ఎవరికన్నా అర్థమవుతుందా? మీ ఎమ్మెల్సే, మీ ఆనిముత్యమే, మీరు నెత్తిన పెట్టుకున్నోడే సీక్రెట్ మీటింగ్ పెట్టినట కాంగ్రెస్ వాళ్ళతో. ప్లీజ్ అన్న టాపింగ్ నుండి బయటపడే, నేను వస్తాను, ఈ పార్టీలకి జంప్ అవుతా, నాతో పాటు 3 ఎమ్మెల్యేలని పట్టుకొస్తా అంటే చూడండి ఒకసారి ఏ రకంగా రాజకీయం చేస్తుర్రు, ఎవరు ఇంపార్టెంట్ ఎవరు అన్ఇంపార్టెంట్ అనేది. ఇంకా పాముని పక్కనే పెట్టుకుండు మా కేసీఆర్. ఆ పాము ఎవరు? బుస్ బుస్ అని కాటేసే పాము ఎవరు? ఆ జీవన్ రెడ్డే కదా. ఇంకా మళ్ళీ ఏముందో కేసీఆర్కి జీవన్ రెడ్డికి పంచాయతీ, ఆ జీవన్ రెడ్డిని మాత్రం మొదలుడిగా మీరు పక్కన పెట్టుకుర్రు. కానీ జర మళ్ళీ టికెట్ ఇవ్వకుండ్రి, రాజకీయంగా ముందరకు తీసుకురాకండి, వేస్ట్, తలకాయ నొప్పి. ఇగో ఎవరా ఎమ్మెల్సీ ఫ్రెండ్స్, కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఎవరా ఎమ్మెల్సో. రియల్ ఎస్టేట్ సర్వనాశనం, ఇది రేవంత్ సర్కార్ పాపం, హైడ్రా పేరిట ముఖ్యమంత్రి డ్రామాలు, యూట్యూబ్ని చూస్తే సీఎంకు వణుకు, 800 కోట్ల ఉపాధి నిధుల దారి మరలింపు, 10 నెలలుగా గ్రామాలకు పైసా లేదు, కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు, రైతు సురేందర్ రెడ్డిది ప్రభుత్వ హత్య, 100% రుణమాఫీ కోసం పోరాటం, సర్కార్ ముఖ్యమంత్రి ఫైర్. గ్రామాల్లో ఏదైనా ఖర్చు పెడదామంటే ₹1 లేదట, పైసలు లేవు అంటున్నట. వీళ్ళు మాత్రం కోట్లు సంపాదించుకుంటున్నారు. అంటే ఈ వ్యాఖ్యతో చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. హరీష్ రావు అన్నాడని కాదు, ఇంకేదో అని కాదు, కానీ నిజంగానే ఎమ్మెల్యేలు కూడా, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి కాంగ్రెస్లో చిచ్చు పెట్టి కాంగ్రెస్ని దహించవేస్తుంది. ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలో కూడా కొంతమంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్లో, నేను పేరు చెప్పా, కానీ పూర్తి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. ఈ లోపల ఏదైనా పార్టీ వచ్చి అరే రేవంత్ మీకు దిక్కు లేదు కదా, ఎవడు మీ ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడు, సరే డబ్బులు దేరు, అప్పుల పాలయ్యిండు. ఆ నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా డిఎస్సి ఆస్పిరెంట్స్ కొట్లాడిండ్రు, ఎమ్మెల్యేలకే పోయి వినతి పత్రాలు ఇచ్చిన, అన్నారు మీకోసం కొట్లాడినాం, మా డిఎస్సి టెట్ సవరణలు చెయ్యి అని చెప్పి మాట్లాడితే వినతి పత్రాలు తీసుకొని రేవంత్ దగ్గర పోతే అది కూడా పట్టించుకోలేదట రేవంత్ రెడ్డి. అంటే ఎమ్మెల్యేల నియోజకవర్గాలు తలెత్తుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు ప్రజలు అడిగినటువంటి పనులు చేయలేనటువంటి దౌర్భాగ్యం పట్టుకుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఏ క్షణమైనా ఎమ్మెల్యేలు పక్క వైపు చూడొచ్చు, ఎవడన్నా పైసలు ఇస్తామంటే ఎగిరిపోవచ్చు, ఏమో గుర్రం ఎగరచ్చు, అమాంతం కింద పడవచ్చు. సో ఎమ్మెల్యేలు అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడతలేదా? రేవంత్ రెడ్డికి రిపోర్ట్లు ఇస్తలేరా? మరి ఏందో అర్థమవుతలేదు. మరి ఎమ్మెల్యేల పరిస్థితే ఇట్లుంటే ఊర్లల్లో సర్పంచులు, గ్రామ పంచాయతీలు, ఎంపీపీలు వాళ్ళ పరిస్థితి ఏంది?